మొత్తం వారం రోజుల లోపలనే అన్ని జలాశయాలు నింపి రాష్ట్రంలోని మరి గోదావరి మీద ఆధారపడ్డ గోదావరి పరివాహక ప్రాంతం మీద ఆధారపడ్డ గోదావరి మీద ఆధారపడ్డ ప్రతి ఎకరం పంట పొలానికి నీళ్లిచ్చే బాధ్యత మాది. ఇవాళ సింపుల్ గా 93.5 మీటర్ల మీద గోదావరి ప్రవహిస్తా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా బ్యారేజ్ గేట్లు తెరుచున్నాయా మూసున్నాయా అన్న దాంతో నిమిత్తం లేకుండా ఇవాళ బ్రహ్మాండంగా పంపులు ఆన్ చేస్తే కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఆడ 96 మీటర్ల మీదకెళ్ళి గోదావరి పోతున్నది. ఇవాళ 93.5కే మీరు బ్రహ్మాండంగా పంపులు ఆన్ చేయొచ్చు. ఆడ బ్యారేజ్ తో సంబంధం లేకుండా నీళ్లు తోడొచ్చు. బ్రహ్మాండంగా మిడ్ మానేర్ కానీ లోవర్ మానేర్ కానీ పైన ఉండే మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ అన్ని కూడా బస్వాపూర్తో సహా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు. బ్రహ్మాండంగా రైతులకు నీళ్లు ఇవ్వచ్చు. మార్గ మధ్యంలో ఉండే చెర్రల్లో కూడా నీళ్లు పోయొచ్చు. కానీ ప్రభుత్వం తన చేతగాంతనాన్ని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మమ్మల్ని జనగామ దగ్గరనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఎందుకు అడ్డుకుంటున్నారని మేము అడిగాం పోలీసులు. మాకు ఆదేశాలు ఉన్నాయంటాడు. కింద నీళ్లు వృధాగా పోతుంటే అవి రైతులకు చూపెడతామంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకున్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలి అంతే. ఆ 2 బటన్లు ఒత్తితే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్లన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వచ్చు అనే మాట చూపెడతామని మేము పోతుంటే కాళేశ్వరం కూలిపోయిందనే సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి చేరుకుంటాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి నీళ్లు ఎట్లా తీసుకుపోవాలో కూడా చూపెడతాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం చేస్తాం. కింద పైన పొలాలు ఎడుతున్నాయి. ప్రభుత్వానికి తెలివి లేదు. చూపెడతందుకు పోతున్నాం. అది కూడా గత భయం ఎందుకంటే అన్ని బండ్లు పంపితే పోతాం. లేదంటే ఇక్కడ కూర్చోమంటే ఇన్ని బండి అడ్డం పెట్టి ఇన్ని కూర్చుంటాం. బండి అడ్డం పెట్టి కూర్చోమంటావా అందరిని పంపిస్తాం. అంతే. డిఎస్పీ ఎక్కడున్నారు? నర్సయ్య గారు వర్ధన్నపేటైనా మీరు డిఎస్పీ కదా, పంపండి. మరి ఎందుకు నాకు అర్థం కాదు. నేను ఇక్కడే ఉంటా, అందరిని పంపుతూ పోతా. లేదంటే మరి రోడ్డు కట్టకు బండి పెట్టి నేను రోడ్డు కట్టగా బండి పెట్టి
ఇవాళ కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, ఒకటి కాదు రెండు కాదు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కన్నెపల్లి దగ్గర కిందికి సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లన్నీ నోరెళ్ల పెట్టి చూస్తా ఉన్నాయి. పైన మిడ్మానేర్ కావచ్చు, కాళేశ్వరం, మరి మొత్తం ప్రాజెక్టులో ఉన్న ప్రతి రిజర్వాయర్ లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి లేదు. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్ తో సంబంధం లేకుండా ఇవాళ మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే ఇవాళ మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నా. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇయ్యాలి, నీళ్లు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇయ్యాలి, నీళ్లు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇయ్యాలి. ఈ బాధంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే సౌలతుంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే ఇవాళ మీరు చూడొచ్చు మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలని, మా ఎంపీలని. అందుకే మేము అనేది ఈ ప్రభుత్వాన్ని దమ్ముంటే చేతనైతే మంచి పనులు చేసి ప్రజల మనసు గెలువు. ఇవాళ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకొని వరంగల్ జిల్లాలోనే మరి ఇక్కడికిక్కడే ఆపాలని మీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పోలీసులకు మరలబడైనా ఇక్కడి నుంచి పోతాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకుంటాం. చేరుకొని అక్కడ ప్రవహిస్తున్న 1,00,000 క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపెడతాం. తెలంగాణలో ప్రభుత్వం ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందో తప్పకుండా తెలంగాణ రైతాంగానికి మొత్తం చూపెడతాం. భయం ఎందుకు? కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి, కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే పైన పంటలు ఎండుతుంటే నాట్లేసే పరిస్థితి లేకపోతే కనీసం పట్టించుకునే తెలివిలేని ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వం యొక్క దొంగతనం బయటపడుతుందనే భయంతో ఇవాళ మమ్మల్ని పోకుండా ఇక్కడ నిరోధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 100% రేవంత్ రెడ్డి అనే సన్నాసి సూచనల మేరకే, రేవంత్ రెడ్డి అనే పిలిచిపోయిన సూచనల మేరకే మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. కానీ వదిలిపెట్టాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకుంటాం. 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఇవాళ రైతులకు చూపెడతాం. ఎన్ని పెట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి, మా పని మేము చేస్తాం.
రా.